కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో నల్లగొండ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం కొత్త మలుపులు తిరుగుతోంది. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన రొడ్డేసాగర్ అనే అభ్యర్థి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. గ్రామంలోని తాగునీరు, రోడ్లు, వ్యర్థాల నిర్వహణ, యువతకు అవకాశాలు వంటి వాటిని తన ప్రధాన అజెండాలో చేర్చారు. సాగర్ ప్రచార విశేష స్పందన లభిస్తోందని, ఆయన ప్రతిపాదనలకు మంచి స్పందన ఉందని వార్తలు వస్తున్నాయి. నల్లగొండ గ్రామం ఎలాంటి మార్పును కోరుకుంటుంది, ఎవరిని నాయకుడిగా ఎన్నుకుంటుంది అనేది చూడాలి. హలో నమస్తే, నా పేరు మోనిక, H5 న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ప్రజెంట్ ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. ఎవరంటే మన సార్, మీ మాటల్లో మళ్ళీ ఒక మాట. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇందులో నాయకత్వం వహిస్తున్నారు కదా, ఇంతకుముందు మీరు ఏం చేశారు ఒక్కసారి మళ్ళీ మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను డ్రైనేజీ సమస్యలు ఉంటే చేసినాం మేడం. కొత్త రోడ్లు వేసిన, స్తంభాలు వేసిన, నా వార్డుకు సంబంధించి ఊళ్ళో వేస్తాం. ఏదన్నా ఇబ్బంది ఉంటే వస్తాం, అందరం కలిసి సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరం కలిసి చేసినాం. జనానికి ఆల్రెడీ ఎరికైనా సొంతంగా వేసింది ఏంటంటే ఒకటి పోచమ్మ గుడి ఉంది. పోచమ్మ గుడికి ఒక దాతలను తీసుకొచ్చి దానికి చూస్తాం, అస్తర్కట్ చేసి ఒక స్థాయికి తెచ్చినాం మేడం. ఇక ముందు వస్తాం, ఊరికి మంచి చేయాలని నేను ముందుకు వస్తున్నాను మేడం. జనానికి ఇస్తాం, తెలుసు నేను చేస్తాను అని. జనం నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను మేడం. ఇంకా నేను చేసేది ఏంటంటే ఒకటి, జనం కోసం మనం సాగర్ గారి దగ్గర ఉన్నాము. తన మాటల్లోనే తెలుసుకుందాము ఈ గ్రామానికి తను ఏం చేయాలనుకుంటున్నాడు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్, మీరు ఈ గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని నేను ముందుకు వస్తాను. ఒక యూత్ లెక్క. ఫస్ట్ మా ఊళ్ళో సమస్య ఏంటంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ప్రాబ్లం ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు మోరీలు ఇబ్బంది అవుతుంది. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ చేస్తే రోడ్లు వెడల్పు అవుతాయి. దాంతో పాటు కొంచెం జనానికి ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది. వాటర్ అన్ని ఇళ్ళకు రాకుంటుంటుంది, కొంచెం ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సర్పంచ్గా చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ ఇయర్ సర్పంచ్ మీరు నిల్చోడానికి కారణం ఏంటి? కారణం జనానికి మంచి చేయడానికే మేడం. జనానికి మంచి చేయడానికి కొంచెం అవగాహన జనం, ఎందుకంటే రైతులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు పింఛన్లు ఇప్పించడం కానీ, రైతులకు ఏమన్నా లోన్లు ఇప్పించడం కానీ ఆ రకంగా సాయం చేద్దామని ముందుకు వచ్చినాం మేడం. రేపు మీరు ఎన్నికైనాక మీరు చేసే మొదటి పని ఏంటి? మేడం నేను ఒకటే, ఫస్ట్ నేను ఒక ఊరిలో ఒక శబ్దం చేసిన, గ్రామ దేవతను పెట్టాలి. ఫస్ట్ ఊరికి ఇంతవరకు వస్తాం, గ్రామ దేవత అనేది లేదు, కొన్ని సంవత్సరాల కింద ఉన్నది. ఇప్పుడు గ్రామ దేవతను పెట్టి ఆ గ్రామ దేవతతో ఫస్ట్ స్టార్ట్ చేసి పనిలోకి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, మీరు గ్రామ దేవత పెడతామని అన్నారు కదా, ఎప్పుడు ఈ మాట ఇచ్చారు? ఊరు జనాల ముందటనే మాట ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చారు? నామినేషన్ వేసే రోజు ముందు నేను ఫస్ట్ మాట ఇచ్చింది గ్రామ దేవతను పెడదాం అనుకుంటున్నా. దానికి దేవుని సాక్షిగా ప్రమాణం చేసిన మేడం. ఖచ్చితంగా నా సొంత డబ్బులతో పెట్టి ఊరి బాగు కోసమే మేడం నేను చేయవలసింది. ఊరి బాగు కోసం ఖచ్చితంగా పెడతా అని నేను మాట ఇచ్చిన మేడం. తాగునీటి సమస్య గురించి ఒకసారి మాట్లాడదామా మేడం? చెప్పండి. తాగునీటి సమస్య అనేది మా ఊళ్ళో ప్రాబ్లం ఎక్కువ లేదు మేడం. కొంచెం ఏంటంటే పైప్ లైన్లు జమ అయినాయి. ఎందుకంటే నాకు తెలుసు, ఇది వరకు 10 సంవత్సరాలు నేను వార్డ్ నెంబర్ చేసిన ఈ ఊళ్ళో పైప్ లైన్లు జమ అయినాయి. ఆ కొంచెం ఫ్లోరైడ్ ఉన్నది మేడం. ఒకటి మిల్లర్ వాటర్ బెడ్ ఒకటి గుట్ట కింద ఉన్నది, అది ఇస్తాం, బాగు చేసుకుంటాం. పైప్ లైన్లు కొత్తగా వేసుకుందాం అనుకుంటాను మేడం. మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలుగా చేస్తున్నాను అన్నారు కదా, మీరు ఆ రోజు ఏ మాట ఇచ్చారు మేడం? అప్పుడు నేను వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడు మట్టి రోళ్ళు ఉండే మేడం. నేను సర్పంచ్తో కొట్లాడి నా తరపున నేను నా వార్డుకు సంబంధించి మోరీలు, సీసీ రోళ్ళు చేశాం మేడం. దానికైతే ఆధారపడుతున్నారు మంచిగానే ప్రజలు. నాకు ఈ కరెంట్ పోలుస్తాం వేయించిన మేడం. ఓకే అండి, గ్రామంలో అవినీతి ఆరోపణలు వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే ప్రకారమే మేము ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాం మేడం. గ్రామంలో స్త్రీలు, ముసలి వాళ్ళు, చిన్న పెద్ద వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు అంటే ఎలా సహాయం చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ స్త్రీలు, వాళ్ళకి మీరు ఏమిస్తున్నారు? వాళ్ళకి ఏం మాటిస్తున్నారు? ఇవాళ మీరు రైతులకు ఏ సహాయం అందిస్తారు? నేను ఒక 20 సంవత్సరాల సంది రైతునే మేడం. నేను రైతునే, నాకు రైతుల కష్టాలు తెలుసు. రైతులకు రుణమాఫీలు దాని గురించి అయినా, ఏదన్నా లోన్లు ఇచ్చేయడానికి గురించి అయినా నేను రైతులకు సహాయపడతా. బ్యాంకు లోన్లు అయినా, ఏదైనా బర్రెల లోన్లు అయినా, గొర్రెల లోన్లు అయినా దానికి ముందంజలో ఉండి బ్యాంకు ద్వారా ఏదైనా లోన్లు
అవకాశం ఉంటే వాళ్ళకి అందించే దగ్గరలో ఉంటాం మేడం. గ్రామస్తుల నుండి మీకు వస్తున్న డిమాండ్ ఏంటి? అలా డిమాండ్ అంటే మేడం మంచి పనులు చేస్తా అని అయితే వాళ్ళకు నమ్మకం ఉంది మేడం ఇది వరకు. అందుకే నాకు జనం తరపున ఆదరణ బాగా ఉంది. నేను వాళ్ళ డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తానని, ఏ పనులైనా నేను చేస్తానని వాళ్ళకు నమ్మకం ఉంది. నేను చేయగలుగుతా, నాకు ఆ నమ్మకం ఉంది మేడం. మీ నాయకత్వం నిలిచినాక మీరు ఏం చేస్తారు, అంటే మీరు ఏం చేస్తారని మీ ప్రజలు, మీ గ్రామస్తులు నమ్ముతున్నారు? నేను జనానికి అయితే మంచి చేస్తా అనుకున్నా మేడం. వాళ్ళు నన్ను ఖచ్చితంగా నమ్ముతారు. నాకు నా మీద వాళ్ళకు నమ్మకం ఉన్నది. నేను ఖచ్చితంగా మంచి చేస్తా అనుకుంటున్నా. చివరిగా ఒక మాట, ప్రజలు ఇక్కడున్న గ్రామస్తులు మిమ్మల్ని మీరు లాస్ట్కి ఏ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నారు, అంటే ఫైనల్గా నేను ఇది చేయాలనుకుంటున్నాను అని ఏం వాళ్ళకి సందేశం ఇస్తారు, అంటే లైక్ ఒక గట్టి హామీ ఇస్తారు? ఊరి బాగు కోసం వాళ్ళు నాతో సపోర్ట్ ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో వాళ్ళు ఎలా కోరుకుంటే అలా నేను పని చేయగలుగుతాను మేడం. వాళ్ళు నాకు సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్న జనానికి నేను చేయగలుగుతా పని. జనంతో నాకు సపోర్ట్ ఉంటే నేను వాళ్ళతో కలిసి పాటు పని చేస్తాను మేడం. ఓకే అండి, ఇక్కడే మనతో ఇంకో అభ్యర్థి ఉన్నారు, ఒకసారి తనతో కూడా మాట్లాడదాము. మరి సార్ ఎలా చేస్తా అన్నారు, వీళ్ళకు కూడా తెలిసి ఉంటుంది, ఒక్కసారి మాట్లాడదాం. చెప్పండి సార్. నా పేరు తిరుపతి. సాగరు మంచి వ్యక్తి, గ్రామంలో ఏదైనా కూడా పనులు మంచిగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. గ్రామ అభివృద్ధి కోసం ఆయన కష్టపడతారని అనుకుంటున్నాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తూనే ఉండండి H5 న్యూస్ ఛానల్.